హలో వ్యూవర్స్, ఈరోజు నేను మీకు ప్రాన్స్ పలావ్ అదే అండి రొయ్యల పలావ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. దీనికోసం నేను 1 కిలో రొయ్యలు తీసుకున్నానండి. దానిలో మొత్తం వేస్ట్ అంతా పోయిన తర్వాత మనకి ఒక 1/2 కిలో వస్తుంది అనమాట. దీనిలో 1 స్పూన్ వరకు సాల్ట్ వేసాను, 1/2 స్పూన్ కారం వేసుకున్నాను, 1 చిన్న స్పూన్ అంటే దానిలో కొంచెం అండి చిటికెడు పసుపు కూడా వేసేసి మొత్తం అంతా బాగా కలుపుతున్నాను. ఇదిగోండి, ఇదంతా మొత్తం మంచిగా కలిపేసి దీన్ని మనం స్టవ్ మీద పెట్టాలి. వాటర్ ఏం అవసరం లేదండి, ఆ రొయ్యల్లోనే మనకి వాటర్ అనేది వస్తుంది. ఇదిగోండి, ఇలాగా మనం స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో కానీ లేదంటే సిమ్లో అయినా పెట్టి మీరు మంచిగా బాగా దాని లోపల వాటర్ అనేవి మొత్తం అంతా కంప్లీట్గా ఎగిరిపోయేంత వరకు మనం దీనిలో ఉంచాలండి. ఇది మనం సిమ్లో పెడితే ఒక 7 to 8 మినిట్స్ అవుతుంది. అదే ఒక మీడియం ఫ్లేమ్లో అయితే ఒక 5 మినిట్స్లో అయిపోతుంది అనమాట. ఇదిగోండి, ఇప్పుడు వాటర్ అంతా వచ్చేసినాయి కదా ఆ రొయ్యల్లో ఉన్నవి. దీనికోసం మనం ఇప్పుడు మసాలా అనేది రెడీ చేసుకుందాం. దీనికోసం నేను ఒక చిన్న ముక్క ఎండు కొబ్బరి తీసుకున్నానండి, ఒక 2 స్పూన్లు ధనియాలు తీసుకుంటున్నాను, దీనిలో ఒక 8 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న ముక్క అల్లం. అల్లాన్ని నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను అనమాట. దీనిలోనే ఒక 1/2 ఆనియన్ అనేది వేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం మంచిగా మెత్తగా బాగా గంధం ఉంటుంది కదండి, అలా అంత మెత్తగా మనం మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఈలోపు మనకి రొయ్యలు అనేవి మంచిగా వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయిందండి. ఇదిగోండి, ఇప్పుడు దీన్ని తీసేసి మనం పక్కన ఉంచుకున్నాం. దీనికి పలావ్కి మనం బాస్మతి రైస్ అయినా వాడచ్చండి, లేదంటే మనం నార్మల్ రైస్ అయినా వాడచ్చు, లేదంటే చిట్టి ముత్యాలు రైస్ అనే కదా అదైనా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు చూపించిన గ్లాస్తో 4 అయితే తీసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక 2 స్పూన్లు ఆయిల్ పెట్టుకొని ఇప్పుడు నేనేమైతే చూపిస్తున్నానో 1 స్పూన్ జీలకర్ర, ఒక 4 లవంగాయలు, ఒక చిన్న దాల్చిన చెక్క, మిరియాలు అవి వేసేసి దానిలో మనం ఒక 7-8 పచ్చిమిర్చి, తర్వాత ఒక 2 పెద్ద సైజు ఆనియన్స్ అండి ఇట్లా స్లైసెస్ చేసుకొని మంచిగా వేసుకోవాలన్నమాట. ఇది మొత్తం మనం కొంచెం రెడ్ కలర్గా వచ్చేంత వరకు, ఆనియన్స్ రెడ్ కలర్గా వచ్చేంత వరకు మంచిగా బాగా ఫ్రై చేసుకోవాలి. మీరు ఒకవేళ కానీ కారం స్పైస్ ఎక్కువ ఇష్టపడితే దీంట్లో కొంచెం పచ్చిమిర్చి అనేది కొంచెం ఎక్కువ వేసుకోండి. కొంచెం లవంగాయలు ఉన్నాయి కదండి, లవంగాయ కూడా కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే నేనైతే మనం చెప్తున్నాం కదండి, కిలో రొయ్యలు తీసుకుంటే మనకు 1/2 కిలో వస్తుంది కదా, దానిలో మనం ఒక 4-5 మనకి ఇప్పుడు చూడండి మంచిగా రెడ్గా అయిపోయిన తర్వాత మనం ఏదైతే మసాలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ మసాలా దీనిలో వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఈ మసాలా అనేది మనకి బాగా కొంచెం రెడ్గా వచ్చేంత వరకు మనం దీనిలో ఫ్రై చేయాలి. ఇప్పుడు మనం ఏదైతే మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి దానిలో కొంచెం వాటర్ కూడా వేసేసి ఏదైతే దానిలో మిక్సీ జార్కి ఉంటుంది కదండి ఈ మసాలా, అది కూడా దీని లోపల వాటర్ కొంచెం వేసి దీనిలో పోసేసేయండి. ఇదిగోండి, ఇప్పుడు ఇదంతా మొత్తం బాగా ఫ్రై అవ్వాలండి, ఎందుకంటే మనం వేసింది ఎండు కొబ్బరి కదా, సో మనం మంచిగా కంప్లీట్గా బాగా ఫ్రై అవ్వాలి. ఇది ఫ్రై అయ్యేంత వరకు ఇది చూసారా, ఇలా మనం ఒక 7 to 8 మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకొని ఫ్రై చేసుకోండి. కానీ అలానే వదిలేసేస్తే అడుగు పడుతుందండి, సో మనం గంటెతోటి మనం ఫ్రై చేస్తూనే ఉండాలి. ఇదిగోండి, ఇప్పుడు మనం దీని లోపల పుదీనా, కొత్తిమీర అవన్నీ కూడా వేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. ఇది ఎంతవరకు ఫ్రై అవ్వాలంటే మనకి ఆయిల్ అనేది విడుస్తుందండి దీనిలో నుంచి, అంటే మనకి ఆయిల్ సపరేషన్ అనేది మనకి కనిపిస్తుంది. అంతవరకు మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. ఇదిగోండి, ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి. మనం కొంచెం ఓపిక్గా అయితే ఫ్రై చేసుకోవాలి. హైలో మాత్రం పెట్టకండి, ఎందుకంటే హైలో పెట్టారంటే అడుగంటేస్తుంది, బాగోదు. సో కొంచెం ఓపిక్గా మంచిగా ఫ్రై చేయాలి. ఇదిగోండి, ఇప్పుడు మనకి ఆయిల్ అనేది సపరేషన్ అనేది కనిపిస్తుంది. ఇదిగోండి చూసారా, ఆయిల్ సపరేషన్. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోండి. దీనిలో ఇప్పుడు మనం ఏవైతే పెట్టుకున్నాం కదండి రొయ్యలు, ఇవి దీనిలో వేసేసి మొత్తం అంతా మంచిగా కలపాలి.
ఇదంతా మొత్తం మంచిగా కలిపేసి దీన్ని మనం ఇప్పుడు కూడా మీరు మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి, ఓకేనా. దీనిలో ఇప్పుడు మనం 1 స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి. ఈ ఉప్పు వేసేసి దీనిలో మనం రైస్ కడిగి పెట్టుకున్నాం కదండి, ఆ రైస్ కూడా దీనిలో వేసేసి మొత్తం అంతా మంచిగా కలపండి. ఈ రొయ్యలు ఉన్నాయి కదా, ఈ రొయ్యలు నెక్స్ట్ ఈ అన్నం మొత్తం అంతా మంచిగా కలిసేంత వరకు బాగా కిందకి పైకి మంచిగా కలపండి. ఇదంతా కలిపేసిన తర్వాత మనం ఏదైతే గ్లాస్ తీసుకున్నాం కదండి, ఆ గ్లాస్తో ఇప్పుడు నేను ఇది 4 గ్లాసెస్ తీసుకున్నాను కదా రైస్. దీనిలో ఇప్పుడు నేను 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకొని ఇదంతా నేను రైస్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నానండి. ఇది రైస్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి మనం ఏ గ్లాస్ అయితే తీసుకున్నామో దాంతో టూ టైమ్స్ వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు నేను 4 గ్లాసెస్ తీసుకున్నాను, సో నేను 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసేసి దీనిలో ఇప్పుడు మీకు ఏమన్నా కారం కానీ లేదంటే సాల్ట్ కానీ కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను చెప్పిన క్వాంటిటీకి అయితే నేను వేసిన సాల్ట్ సరిపోయిందండి. సో మూత పెట్టేసేస్తున్నాను. ఈ మూత పెట్టేసేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 మినిట్స్ ఉంచితే ఇదిగోండి మనకి ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీనిలో కొంచెం చెక్క లవంగాయ పౌడర్ ఉంటుంది కదండి, అది పైన కాస్త అలా చల్లి, అది కూడా 1 స్పూన్ అండి, 1 స్పూన్ చల్లేసేసి 2 మినిట్స్ ఆపేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి పెట్టండి. ఆ స్టీమ్కి ఇది మంచిగా ఫ్లేవర్ అనేది మనకు మంచిగా వస్తుందండి. అంతే అండి, ఎంతో సింపుల్గా మనకి ప్రాన్స్ పలావ్ అయితే రెడీ అయిపోయింది. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లిస్ట్ డైలీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.